ఆంధ్రప్రదేశ్‌లోని ఊర్లలో పగలు రాత్రే కాదు. పట్టణాల్లో పగలు రాత్రే కాదు. ఎక్కడ ఏ ఇద్దరు కలుసుకున్నా ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలో అయినా, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంత తక్కువ సీట్లు ఎట్లొచ్చాయి అని చెప్పి ఆ చర్చ చేస్తూ ఉన్నారు. తన మీద బాగా అఫెక్షన్, లవ్ చూపించిన వాళ్ళేమో గుక్కబెట్టి ఏడుస్తున్నారు. పాపం ఈ రోజుకు 4 రోజైనా రిజల్ట్స్ వచ్చి ఏడుస్తున్నారు గుక్కబెట్టి, లిటరల్లీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మేమందరం ఓట్లు వేసాం, మా ఓట్లు ఏమయ్యాయి అంటున్నారు. ఈవెన్ మీరు కానీ ఒక వీడియో చూసే ఉంటారు. జగయ్యపేట ఒక కాలనీ వాళ్ళ ఆడవాళ్ళందరూ రాత్రిపూట ఎక్కడో దగ్గర అందరూ గుమిగుడి ఒక వీడియోలో కూడా మాట్లాడుతున్నారు. మేమేమో ఒకటి చేస్తాం, ఏదో ఒకటి ఏమో ఒకటి చేసుకుంటాం. ఎట్లా మేమందరం ఓట్లు వేసాం కదా, మా ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి? మేము ఓట్లు వేస్తే వాళ్ళకి ఎట్లా మెజారిటీ వచ్చాయి? ఏం చేశారయ్యా జగన్ను, అయ్యో జగన్ అని చెప్పి విపరీతంగా గుంపు ఏడుస్తున్నారు. చాలామంది పరిస్థితి అదే. కొందరు ఆడవాళ్ళు అన్నం నీళ్ళు మానేశారు. ఇంకో ఇద్దరి దగ్గర ఒక దగ్గర ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, మేము తినేది అన్నమే కాదు కదా, పొద్దున వచ్చే తినం కదా, ఆయన దగ్గర తీసుకున్నాము, ఆయన మా పిల్లలు చదివిచ్చాడు, మాకు డబ్బులు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, విద్యాదీవెన ఇచ్చాడు, ఆయన రకరకాలుగా పింఛన్లు ఇంటి దగ్గర తెచ్చిచ్చాడు. ఇంత చేసానికి మేము ఓట్లు వేసాం కదా, అన్నం తింటాం కదా, ఇంకొకటి తినం కదా మోసం చేయడానికి. అట్లా తినేవాళ్ళు ఎవరైనా మోసం చేశారేమో ఆయనకు? మేమైతే చేయలే, అందరం వేసాం. ఆయన మా దగ్గర కూడా వేరే పార్టీకి మెజారిటీ ఎట్లా వస్తుంది, అయ్యో ఏంది ఇదంతా అని చెప్పి వాళ్ళు ఏడుతున్నారు. ఎక్కడ చూసినా ఒక చర్చ ఉంది. అంటే ఎక్కువ మంది దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో, ఎంత ఏడ్చామో, ఆ తర్వాత ఇన్ని రోజులకు జగన్ చూసి అయ్యో జగన్ అని చెప్పి తనను చూస్తూ ఉంటే కూడా ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది అని చాలామంది అంటూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏడ్చారట, ఎక్కువ బాధపడ్డారట. మళ్ళీ ఇప్పుడే ఇంత ఘోరంగా ఆయన ఓటమి, మేము ఓట్లు వేసినా కూడా ఎక్కడ పోయాయి అని చెప్పి ఆ పెయిన్తో చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు.